తెలంగాణ రాష్ట్రం నుంచి ఐపీఎస్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్లో అగ్రస్థానాలు సాధించిన తెలంగాణ అభ్యర్థులు ఇప్పుడు క్రమేపీ తగ్గుతూ వస్తున్నారు. తమిళనాడు, కేరళ నుంచి ఐపీఎస్ల సంఖ్య కాస్త మెరుగ్గా ఉంటే తెలంగాణ నుండి మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఐపీఎస్కు సెలెక్ట్ అవుతున్నారు. ఐపీఎస్లకు అత్యున్నత శిక్షణ ఇచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఇక్కడి నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. గత 5 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. 2023-24లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు 1% మాత్రమే ఉన్నారు. ఇటీవల 77వ రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్ బ్యాచ్ అధికారులు ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 174 మంది శిక్షణ పూర్తి చేసుకోగా తెలంగాణ నుంచి ఎంపికైన వారు ఇద్దరే ఉన్నారు. గత 5 ఏళ్ల నివేదిక ప్రకారం 73వ బ్యాచ్లో 4% ఉండగా 74, 75, 76 బ్యాచ్ల్లో 3%కి పరిమితమయ్యారు. ఇక 77వ బ్యాచ్కు వచ్చేసరికి 1% మాత్రమే నమోదైంది. ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయి శిక్షణలో ఉన్నారు. మరోవైపు ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను రాష్ట్రాలకు కేటాయించడం 2%కి పడిపోయింది. 73, 74వ బ్యాచ్లలో 3% కేటాయించగా 75వ బ్యాచ్లో 6% కేటాయించారు. 76, 77వ బ్యాచ్ల్లో కేవలం 2% మాత్రమే కేటాయించారు. 77వ బ్యాచ్లో 4 ఐపీఎస్ అధికారులను రాష్ట్రాలకు కేటాయించారు. కేరళ రాష్ట్రం నుంచి 77వ బ్యాచ్లో 5% మంది అధికారులు ఎంపికయ్యారు. గతంతో పోలిస్తే 2% ఐపీఎస్ అభ్యర్థులు పెరిగారు. తమిళనాడు నుంచి 7% ఉన్నారు. కేరళ మాదిరిగానే 2% ఐపీఎస్ అభ్యర్థులు పెరిగారు. కేరళ నుంచి 8 మంది, తమిళనాడు నుంచి 12 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 20% మంది శిక్షణలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ నుంచి 19, మహారాష్ట్ర నుంచి 19, ఢిల్లీ నుంచి 17 మంది శిక్షణ పొందారు. దక్షిణాది నుంచి ఇతర రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉంటే తెలంగాణలో మాత్రం గత కొన్నేళ్లుగా సంఖ్య తగ్గుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సివిల్ సర్వీస్ పరీక్షలకు పోటీ పడే వారికి ప్రోత్సాహం ఇచ్చి ప్రత్యేక స్టడీ సర్కిల్స్ తెస్తే ఐపీఎస్ల సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉంటుంది.